ఫణీంద్ర గారు కూడా యాడ్ అయ్యారు బీజేపీ నాయకులు. నమస్కారం అండి. అసలు ఒక్కసారి రామారావు గారితో మాట్లాడదాం. ఒకసారి రామారావు గారు. నమస్కారం అండి. అసలు ఈ సెకీతో ఒప్పందానికి సంబంధించి మీరేమో రాష్ట్రానికి దగ్గరగా 1,00,000 కోట్లకు పైగా మిగుల్చాము మేము, అంటే 25 ఏళ్ళ లెక్కను తీసుకున్నట్లయితే మీరు చెప్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏమో, అంటే కూటమి ప్రభుత్వం ఏమో లేదు నష్టం చేశారు 80,000 కోట్ల వరకు అంటూ వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ 2014 నుంచి 19 మధ్యకాలంలో ఎక్కువ పెట్టి కొనుగోలు చేశారు, ఆ తర్వాత మేము తక్కువ కొనుగోలు చేశామనేటువంటి మీ వాదనలో నిజం లేకపోలేదు. కాకపోతే గఫూర్ గారు అన్నట్లుగా సౌర విద్యుత్ ఎప్పటికప్పుడు ఆ రేటు తగ్గుతూ వస్తోంది, ఎందుకంటే అవైలబిలిటీ పెరుగుతోంది పోటీ ప్రపంచంలో అనేటువంటిది వాళ్ళ వాదన. అసలు మొత్తంగా ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? నిజంగానే ఒకవేళ అక్రమం జరిగింటే ఈ పాటికి బయట పెట్టాలి కదా అనేది మీ వాదన. అసలు ఏం చెప్తారు మీరు? సో ఇక్కడ ఒక అంశం అంటే మనం గమనించాల్సింది ఏంటంటే, సిటీ అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి మేము విద్యుత్ పంపిణీ చేస్తాము, సోలార్ విద్యుత్తును, దానికి టెండర్లు కోట్ చేయమని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు అప్పటికే మనం చూస్తామంటే సోలార్ విద్యుత్తును ఎంత కొన్నారు అంతకుముందు ప్రభుత్వాలు అనేది కూడా మనం ఈ సందర్భంగా గమనించాలండి. గరిష్టంగా ₹7 దాకా ₹6.99 గత ప్రభుత్వం కొన్నది. అట్లాగే విండ్ పవర్ ను కూడా ₹4.63, అట్లాగే సోలార్ విద్యుత్ అయితే ₹5.90. ఈ విధంగా చంద్రబాబు నాయుడు 2019 దిగిపోయే నాటికి జరిగినటువంటి ఒప్పందాలు అవి. వీటన్నిటినీ కాదని ఏదైతే 25 సంవత్సరాల పాటు లెక్క గడితే దాదాపుగా ₹1,10,000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటటువంటి ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటే దాన్ని ఎలా తప్పడతారు? గఫూర్ గారికి కూడా నేను ఒక వినపం అండి. ఇక్కడ అంశం ఏంటంటే, ఆయన ఏదైతే అమెరికా దర్యాప్తు సంస్థ FIB అది కేసు నమోదు చేసింది, ₹1,750 కోట్ల ఏదో పెద్ద తలకాయ ముట్టి అనేది, ఈ నిరాధార ఆరోపణలు లేకపోతే నిరాధార విషయాలు కాదండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆపాదించాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చిందనేది మనం గమనించాలి. గఫూర్ గారికి నేను మనవి చేసేది ఏంటంటే, ఈ విషయంలో లోతుగా అధ్యయనం చేయమని చెప్పి జగన్ గారు పబ్లిక్ గా ఇవన్నీ కూడా డేటా పెట్టి మొత్తం కూడా కోరారు. దాన్ని మీరు కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ చేయండి, నేను కాదంటలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నిందలేయటం అనేది ఆ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే CPM నాయకులు గఫూర్ గారు కానీ, అంటే మీ ప్రభుత్వంలోనే ఒప్పందం జరిగింది కాబట్టి మీ ప్రభుత్వం తప్పిదం ఉందని ఆరోపణ చేయడంలో తప్పైతే లేదు కదా. ఇక్కడ ఒకటంటే అంశము, ఇప్పుడు వివిధ దేశాలకు సంబంధించి చట్టాల్లో మార్పులు ఉంటాయి, విధానాల్లో మార్పులు ఉంటాయి. ఇప్పుడు ఏదైనా సరే చూస్తే మనము మన దగ్గర బ్రోకర్ అనేది చాలా చెడ్డ పదంగా భావించేటువంటి పరిస్థితి. మిగతా చోట్ల బ్రోకర్ అనే దానికి మీనింగ్ మిగతా దేశాల్లో చూస్తే వేరుంటుంది. అట్లాగే చాలా దేశాల్లో ప్రతి పనికి కూడా ప్రభుత్వ సంస్థలు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ కమిషన్ తీసుకునేటువంటి వ్యవస్థ ఉంది. దీంట్లో ఏమన్నా నేను ఇది 100% ఈ విషయంలో నేను చెప్పట్లేదు. జనరల్గా అక్కడ ఉండేటటువంటి అంశాల్లో, ఈ ఒప్పందాల్లో ఉండేటటువంటి వ్యవహారాల్లో ఉండేటటువంటి ఐడెంటిఫికేషన్ సిస్టమ్ కూడా ఉందండి. కమిషన్ తీసుకోవడం అనే దాన్ని వివిధ వ్యాపార సంస్థల మధ్య అగ్రి ఉంది. ఇప్పుడు మనకి చూస్తున్నాం, మన దేశంలో కనుక ఎవరన్నా ఒక పిల్లోడు ఇక్కడ పుడితే దానికి మనమేమి ఇక్కడ వేరే దేశంలో వచ్చి ఇక్కడ కనుక జన్మిస్తే మనమేమి ఇక్కడ పౌరసత్వం ఏమో. అమెరికాలో అట్లా లేదు. మరి ఆ యొక్క దేశ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశాలు చూస్తే అక్కడ కనుక భర్త ఎవరైతే పిల్లలు జన్మిస్తే వాళ్ళకి ఆ రాష్ట్ర సిటిజన్ గా గుర్తింపు ఇచ్చేటటువంటి ప్రక్రియ చూసాం కదా. ఇట్లా దేశాలకు మధ్య వాళ్ళ యొక్క దేశ విధానాలు పాలసీల పట్ల మార్పులు తేడాలు ఉండొచ్చండి. నేనేమంటున్నానంటే, ఇక్కడ గఫూర్ గారు కానీ మీరు కానీ మనకు మిగతా మిత్రులైనా గమనించాల్సింది ఏంటంటే, అతి తక్కువ రేటుకి ఉన్న ధర కంటే తక్కువ ధరకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ని ఎట్లా విమర్శిస్తారు? గఫూర్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. రామారావు గారికి ఇప్పుడు మేము ఆరోపణ చేయడం కాదండి, ఆరోపణలు